కర్నూలులో మనము ఈరోజు 4 ఎక్స్రే ప్లాంట్లను ఓపెన్ చేయడం జరిగింది. 2 500 MA ఎక్స్రే ప్లాంట్లు, 2 300 MA ఎక్స్రే ప్లాంట్లు. వీటన్నిటినీ కూడా మనం ప్రారంభించడం వల్ల మనకు తొందరగా ఎక్స్రేలు తీయడానికి వీలుగా ఉంటుంది. ఇంతకుముందు మనకు 5 ఎక్స్రే ప్లాంట్లు విభిన్నమైన చోట్ల ఉన్నాయి. ఇదే కాకుండా ఒక డైరెక్ట్ డిజిటల్ రేడియోగ్రఫీ, అంటే దాంట్లో ఫిలిం డెవలప్ చేయకుండా తీస్తేనే డైరెక్ట్గా కంప్యూటర్లోకి వస్తుంది, అది కూడా ఒకటి ఉంది. సో దాంతో కలిపితే ఇప్పుడు మనకు దాదాపు 9 ఎక్స్రే ప్లాంట్లు అయినట్లయితే వీలైనంత వరకు ఇప్పుడు ఈ 4 ఎక్స్రే ప్లాంట్లు కొంచెము స్టాటిక్ ఎక్స్రే ప్లాంట్లు, అంటే పెద్ద ఎక్స్రే ప్లాంట్లు ఇక్కడనే చేయడానికి, అంటే అన్నీ ఒకే రూఫ్ కింద. ఎందుకంటే పేషెంట్ డాక్టర్లు రాసినప్పుడు బ్లడ్ టెస్టులు, యూరిన్ టెస్టు, ఈసీజీ, ఎక్స్రే, అల్ట్రాసౌండ్ రాస్తారు. సో అవన్నీ కూడా ఈ డయాగ్నోస్టిక్ బ్లాక్లో ఉంటే కన్వీనియంట్ ఉందని ఈ డయాగ్నోస్టిక్ బ్లాక్ పెట్టడం జరిగింది. ఇక్కడ మనం అన్ని వసతులు సిటీ స్కాన్తో సహా ఏర్పాటు చేయడం జరిగింది. మనకు ఇన్నాళ్ళలో కొంచెం కరెంటు ప్రాబ్లం ఉండేది. మొన్ననే మనము ఇక్కడ ఒక సబ్స్టేషన్ యార్డ్ అనబడే ఒక ట్రాన్స్ఫార్మర్ను ప్రారంభించాము. అంతేకాకుండా బయట నుంచి ఫ్లక్చుయేషన్స్ రాకుండా ఏబీ స్విచ్ కూడా చేయడం జరిగింది. దీనికి కూడా అన్ని చోట్ల కూడా నిన్ననే మనం అర్థింగ్ ఏర్పాటు కూడా చేయడం జరిగింది. దీనివల్ల ఫ్లక్చుయేషన్స్ రావడము, తర్వాత మిషన్లు చెడిపోవడం ఉండదు. కాబట్టి ఈ రోజు నుంచి మనము ఇక్కడ కూడా మనం ప్రారంభిస్తున్నాము. దీనివల్ల పేషెంట్స్కు చాలా సౌకర్యం ఉంటుంది. ఎక్స్రే కోసము ఎక్కువసేపు వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇంకా వీళ్ళు రేడియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇప్పుడు కొన్ని క్యాసెట్స్ ఉన్నాయి, ఇంకా కొన్ని క్యాసెట్స్ కావాలని అడిగారు. అవి నేను 10 క్యాసెట్స్ కోసము కొటేషన్ ఈరోజు తెప్పిస్తున్నాను. ఇది కూడా దాతల సహకారంతో ఒక 10 రోజుల్లో అవి కూడా కొనేసి అది ఒక 8 లక్షల రూపాయలు అవుతుంది. నేను ఏదో విధంగా ఇవి సర్దుబాటు చేసి పేషెంట్స్కు కన్వీనియంట్గా అన్ని ఎక్స్రేలు ఒకే చోట చేయడానికి ప్రయత్నిస్తాను. అంతేకాకుండా ఆ DDR అనే మిషన్, డైరెక్ట్ డిజిటల్, అది కూడా షిఫ్ట్ చేయడానికి 6 లక్షలు అవుతుంది అన్నారు. అది కూడా నేను ప్రభుత్వంతో మాట్లాడి ఇదే కాంపౌండ్లోకి షిఫ్ట్ చేయడానికి కూడా ప్రయత్నం చేస్తాను.